అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎడ్యులాబ్స్ అకాడమీ. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఫౌండేషనల్ స్టేజ్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ 9. ఈ ప్రోగ్రామ్ ఎవరెవరికి ఉపయోగకరంగా ఉంటుంది అంటే దీని యొక్క బెనిఫిట్స్ ఏందో ఒకసారి చూద్దాం. అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ సూపర్వైజర్స్ వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం ఈ ఈసీసీఈ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రీ ప్రైమరీ కానీ నర్సరీ కానీ సెక్షన్లలో పనిచేయడానికి ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రీ ప్రైమరీ సెక్షన్లలో టీచర్స్గా పనిచేయడానికి ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరే సొంతంగా ఒక ప్రీ ప్రైమరీ సెక్షన్ కానీ డే కేర్ సెంటర్ని కానీ ఏర్పాటు చేసుకోవడానికి ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా పేరెంట్స్ కానీ కమ్యూనిటీ మెంబర్స్ కానీ పిల్లల యొక్క సైకాలజీని ఫౌండేషనల్ స్టేజ్లో అర్థం చేసుకోవడానికి ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసి 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరు కూడా అర్హులు మరియు ఎస్ఎస్సి కంప్లీట్ చేసి ఉండాలి. ఈ కోర్స్ యొక్క కాల వ్యవధి 2 సెమిస్టర్స్ అంటే 1 ఇయర్, పూర్తిగా 2 సంవత్సరాల టైంలోనే ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ను పాస్ అయి ఉండాలి. ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి కేవలం 3,000 రూపాయలు. ఈ కోర్సును అప్లై చేయడానికి మనం 3 స్టెప్స్ను ఫాలో కావాల్సి ఉంటుంది. మొదటిది ఏబీసీ ఐడి జనరేషన్. మీరు డిజిలాకర్లోకి వెళ్ళి మీ ఏబీసీ ఐడిని జనరేట్ చేసుకోవాలి. ఏబీసీ ఐడి అంటే అపార్ ఐడి. ప్రతి విద్యార్థికి ఒక యూనిక్ ఐడి ఉంటుంది, దాన్ని అపార్ ఐడి అంటారు. 2023 తర్వాత పిల్లలకు మాత్రమే ఈ అపార్ ఐడి అనేది ఉండడం జరిగింది. అంతకంటే ముందు వాళ్ళకు లేదు కాబట్టి వాళ్ళు ముందుగా డిజిలాకర్లో అపార్ ఐడిని జనరేట్ చేసుకోవాలి. తర్వాత స్టెప్లో అపార్ ఐడిని ఉపయోగించుకొని డిఈబి ఐడిని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించిన ఆన్లైన్లో దీని యొక్క ఐడిని జనరేట్ చేసుకోవాలి. తర్వాత ఇదే వెబ్సైట్లో మనము ఈ డిఈబి ఐడిని ఉపయోగించుకొని ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఫీ పేమెంట్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.